అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ అండ్ గుడ్ థీమ్ అండ్ స్లో మూవీ నచ్చే వాళ్ళకి ఇది బాగుంటుంది. స్లోగా ఉంటుంది మూవీ, కొంచెం స్లోగా ఉంటుంది మూవీ. అది నచ్చితే ఓకే చూడొచ్చు. కెన్ బీ వాచ్డ్ వన్స్, ఒకసారి చూడొచ్చు. మూవీ డైలాగ్స్ మెయిన్ హైలైట్ మూవీకి డైలాగ్స్. సాయి మాధవ్ అనుకుంటా డైలాగ్స్, అతను డైలాగ్స్ ఏమి ఇచ్చండి, ఎవ్రీ డైలాగ్ ఒక హైలైట్ మూవీకి. శర్వానంద్ ఇట్లాంటి మూవీస్ శర్వానంద్కి చాలా ఈజీగా చేసేస్తాడు శర్వానంద్. ఇట్లాంటి మూవీస్ గమ్యం, జర్నీ ఇట్లాంటి మూవీస్ శర్వానంద్కి చాలా ఈజీ. అండ్ నిత్యామీనన్ యాక్షన్ ఆల్సో సూపర్. హెవీ ఆర్ట్, కొంచెం బరువు ఎక్కిన హృదయాలతో వస్తారు మూవీ. కొంచెం హెవీ హార్ట్ అనమాట. అంటే లవ్ స్టోరీ ఎట్లా ఉందంటే కొంచెం బాగుంది, కొంచెం అదే కొంచెం బరువుగా హెవీగా ఉంటుంది, కొంచెం బాగుంది. ఫైనల్గా ఏంటంటే మూవీ కొంచెం కొంచెం అన్ని క్లాసులకి నచ్చకపోవచ్చు, ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఫైనల్గా మూవీ బాగుంది. స్లోగా ఉంటుంది, నచ్చితే స్లోగా నడుస్తుంది మూవీ. అది ఓకే అనుకుంటే నచ్చితే ఓకే చూడొచ్చు. అన్ని వర్గాలంటే అన్ని ఫ్యామిలీస్ అందరికీ అన్ని క్లాసెస్కి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు ఇది. కానీ ఫైనల్గా మూవీ ఓవరాల్గా థీమ్ బాగుంది. మూవీ థీమ్ బాగుంది, గుడ్ థీమ్ బాగుంది. స్టోరీ బాగుంది, డిఫరెంట్ లవ్ స్టోరీ, ఇంటర్ రిలీజియన్ లవ్ స్టోరీ అండ్ డిఫరెంట్ లవ్ స్టోరీ, గుడ్ థీమ్, హిట్. మ్యూజిక్ అసలు డిస్టర్బెన్స్ మూవీకి డిస్టర్బెన్స్ ఏంటంటే మ్యూజిక్. ఆ సాంగ్స్ తీసేస్తే మూవీస్ ఇంకా బాగుంటుంది. సాంగ్స్ తీసేస్తేనే బాగుంటుంది మూవీకి. అది డిస్టర్బెన్స్ మూవీకి. అది తీసేయాలి, ఫస్ట్ సాంగ్స్ తీసేయాలి. అది వద్దు ఫస్ట్ మూవీకి. మిగతా అంతా మూవీ బాగుంది, హిట్. అంటే స్లోగా ఉండే వాళ్ళు నచ్చితే అది ఓకే. ఆ మూవీస్ లైక్ చేస్తే ఇది నచ్చుతుంది. ఓకే.